మంచిగానే ఉంది. బీజేపీ కూడా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనము ఆల్రెడీ బీజేపీ పరిపాలన ఇస్తున్న రాష్ట్రాలలో చూస్తున్నాము. అదేవిధంగా మన దగ్గర తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఈ 80% ఉన్న హిందువుల కోరిక నెరవేరినట్లయింది. ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు కూడా చేయలేని పని, ఏండ్ల నుంచి ఉన్న పెండింగ్లో ఉన్న పనిని కూడా మోడీ గారు సాకారం చేసి చూపించారు. మంచిగా ఉన్నది. ప్రతి ఒక్క రైతుకు కూడా చాలా బాగుంది. సబ్సిడీ ద్వారా ఎరువులు ఇవి రావడం కూడా వాళ్ళకు చాలా బాగుంది. రైతులను కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అది కేంద్రంలో బీజేపీ పాలన మంచిగా ఉంది. ఎట్లా అంటే గత 10 years నుంచి మోదీ అన్నది ఏందో మనకు తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఎన్నో దేశాలు, విదేశాలు, అంతకుముందు ఏ దేశం కూడా మనల్ని, మన ఇండియా అంటే చిన్న చూపు చూసేది. ఇప్పుడు చూస్తుందా? చూస్తలేదు. కారణం ఏంది? మోదీ పరిపాలన అలా పై ఎత్తుకు సాగుతుంది. ఇంకోటి, తెలంగాణలో బీజేపీ లేకుండే, అంతకుముందు 2 seats ఉండే, ఇప్పుడు 8 స్థానాలకు చేరుకుంది ఎమ్మెల్యే. ఆ స్థానాల నుంచి పెరిగి మళ్ళీ కేంద్రం నిధులు ఎక్కువ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏర్పడ్డది. ఏం జరగడం లేదు. అందరూ అంతకుముందు 10 ఏళ్ళు అప్పులు అన్నారు. సరే, అది అప్పులే, ఇది అప్పులే. అదే ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఉంటే ఏ అప్పులు లేకుండా కంపల్సరీ ఆడ గుజరాత్ ఎట్లుందో ఈడ కూడా అట్లనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అది.